तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। कृष्णाय वासुदेवाय हरये परमात्मने नमः। क्लेशनाशाय गोविन्दाय नमो नमः। విష్ణు సహస్రనామంలో మనం రెండవ ఘట్టంలోకి వచ్చాం. రెండవ ఘట్టం అంటే భీష్మాచార్యుడు ధర్మరాజు అడిగినటువంటి 5 ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడం ప్రారంభించాడు. ఆ ప్రశ్నలు ఏమిటో మనం పోయిన సత్సంగంలో మనం చూసాం. ఏమిటవి? కిమేకం దైవతంలోకే కిం వాప్యేక పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభాత్. మానవులకి శుభాన్ని కలిగించేటువంటి అర్చన ఎవరికి చేయాలి? ఎవరికి నేను పరాయణత్వం పొందాలి? ఎవరికి నేను శరణాగతిని పొందాలి, ఆశ్రయించాలి? ఒకే ఒక్క పరమాత్మ ఎవరున్నారు? కిమేకం పరమాత్మ. అలాగే కో ధర్మ, చాలా ధర్మాలు ఉన్నాయి. ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి, పురుషార్థాలు ఉన్నాయి, రాజధర్మాలు ఉన్నాయి, గృహస్థ ధర్మాలు ఉన్నాయి, వర్ణ ధర్మాలు ఉన్నాయి, ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఇన్ని ధర్మాలు ఉన్నాయి. వృత్తి ధర్మాలు ఉన్నాయి. కో ధర్మక, ఒకే ఒక పరమధర్మం ఏమిటో ఒకటి చెప్పు. తద్వారా ఈ ధర్మాలన్నీ కూడా ఆటోమేటిక్గా అయిపోతాయి. లేకపోతే ఒక ధర్మం ఆచరించి ఇంకో ధర్మం ఆచరించలేక నేను మళ్ళీ బాధపడి, అరే ఇది చేయలేదు, ఇందులో ఇది ఉత్తమమైందేమో, అది తక్కువదేమో, ఇది చేస్తే ఎక్కువ ఫలితమేమో, ఇలాంటి నాకు సంశయాలు చాలా వస్తూ ఉంటాయి మానవ మాత్రుని. కాబట్టి ఒక పరమధర్మం ఒకదాన్ని, ఒక పరమాత్మ గురించి, ఒకే ఒకరిని ఎవరు నచ్చించాలో ఆ ఒక్కడి గురించి చెప్పమని అడిగాడు. అడుగుతూ అలా చేయడం వలన ఈ జన్మ మరణ చక్రం సంసారం నుంచి విముక్తి కలిగేలాగా ఉండాలి. ఆ ధర్మం ఎలా ఉండాలి? ఉచ్యతే, నన్ను ఈ జన్మ సంసార బంధం నుంచి తప్పించేలాగా ఉండాలి. అటువంటిది చెప్పు అంటే భీష్మాచార్యుడు మొదలుపెట్టాడు. మనం 5 శ్లోకాలు అయినాయమ్మా, 6 చదివామా? చదవండి 6ది. అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్. అది అనాది నిధనం, ఎప్పటి నుంచో తరగని నిధనం, తరగని గని. విష్ణుం, విష్ణుం సర్వలోక మహేశ్వరం, అంతటా వ్యాపించి ఉన్నవాడు ఆయన. సర్వలోకాలకి మహేశ్వరుడు ఆయనే. లోకాధ్యక్షం, లోకానికి అధ్యక్షుడు కూడా ఆయనే. అంటే ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా, ఎటువంటి ప్రణాళిక చేయాలన్నా కూడా ఆ ప్రణాళిక చేపట్టడం, దాన్ని ఆచరించడం, దాన్ని మొత్తం ఫలితం వచ్చేలా చేయడం, అటువంటి వాళ్ళని ఏమంటారు? అధికారి అంటారు. ఇక్కడ లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్. అటువంటి వారిని ఆయన నువ్వు స్తోత్రం చేశావంటే నిత్యం, ఏదో పూజ రోజో, వ్రతం రోజో, ఏకాదశి రోజో, ఆదివారం రోజో, శనివారం రోజు కాదు, నిత్యం. నీ శరీరంలో ప్రాణనాడి ఒక క్షణం ఆగి క్షణం రాదు కదా, నిత్యం ఉంటూనే ఉంటుంది కదా ప్రాణం. అదేవిధంగా నీ ఆత్మకి ప్రాణం దేనికి? శరీరానికి, మనసుకి. అలాగే ఆత్మకి పరమాత్మే ప్రాణం. ఆత్మకి ఆత్మ ఎవరు? పరమాత్మ. శరీరానికి ఆత్మ, ఆత్మ. శరీరానికి ప్రాణం ఎవరు? ఆత్మ. ఆత్మకి ప్రాణం ఎవరు? పరమాత్మ. మనం ఆత్మలో ఇప్పుడు శరీరాన్ని ఎలాగైతే ప్రాణం నిలబెట్టుకోవడానికి తింటాం, పడుకుంటాం, మన రెస్ట్ తీసుకుంటాం, అన్ని పనులు చేస్తాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. దేనికి? ప్రాణం నిలబెట్టుకోవడానికి. అట్లాగే ఆత్మలో పరమాత్మను నిలబెట్టుకోవడం కూడా నిరంతరం జరుగుతూ ఉండాలి.
అని చెప్తున్నాడు అనమాట. అట్లా స్తువం నిత్యం సర్వదుఃఖాదికో భవే. సర్వదుఃఖాలు, ఆ పేరు ఈ పేరు చెప్పమాక, ఏ దుఃఖమైనా పేరు చెప్పు, అన్ని దుఃఖాలు కూడా నశించి పోతాయి అని చెప్పాడు. నెక్స్ట్, బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం, అన్ని ధర్మాలు తెలిసినవాడు. బ్రహ్మణ్యం అంటే గుణాతీత స్థితిలో ఉన్నవాడు. లోకానాం కీర్తివర్ధనం, ఎవరినన్నా కీర్తించాలి అంటే అండి అమెరికాలో హైదరాబాద్లో అండి ఫలానా ఆయన కీర్తిస్తారండి, ఢిల్లీలో అండి ఫలానా ఆయన కీర్తిస్తారండి, అమెరికాలో నుండి వేరే ఆయన కీర్తిస్తారండి, స్వర్గలోకంలో ఇంద్రుడిని కీర్తిస్తారండి, యమలోకంలో యమధర్మరాజుని కీర్తిస్తారండి. ఇట్లా ప్రతి లోకంలోనూ కూడా కైలాసంలో శివుణ్ణి కీర్తిస్తారండి. అంటే ఒక్కొక్క లోకంలో ఒక కీర్తి ఉండొచ్చు. అన్నిటినీ మించిన కీర్తి, కీర్తివర్ధనం, కీర్తించిన మించిన కీర్తి ఎవరికి ఉంది? పరమాత్మ ఒకడికి, విష్ణుమూర్తి ఒకడికే ఉంది. లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం, అన్ని భూతాలకి ఉనికికి కారణం ఆయనే. ఉనికి అంటే ఆ సర్వభూతాలు భూమి మీదకి రావడానికి, వాటి యొక్క ఉనికి అంటే మనకు కనిపించేలాగా ఉండడానికి, అలాగే లయమైపోవడానికి అన్నిటికీ కూడా ఆయనే కారణం. నెక్స్ట్, ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికృతః యద్భక్త్యా పుండరీకాక్షం స వై ధర్మేణ సదా. అర్చన్ నరస్ సదా, నరుడు అన్నవాడు అర్చన చేస్తూనే ఉండాలి. సదా అంటే ఎల్లప్పుడూ. ఏషమే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః, ఈయనే అన్ని ధర్మాలకి పరమమతం. ఎవరై అంటే ఆయనే పరమమతం. అలాగే యద్భక్త్యా పుండరీకాక్షం, అటువంటి పుండరీకాక్షుణ్ణి ఎవరైతే కీర్తిస్తారో, యద్భక్త్యా, ఈ రకంగా ఎవరైతే భక్తులు ఉంటారో, ఆయన కీర్తిస్తూ ఉంటారో, వారికి ప్రతిరోజు చెయ్యాలి. ఎవరిని నర్చించాలి? ఇటువంటి ఆయన్ని నర్చించాలి, ఈయన్ని నర్చించాలి. సర్వధర్మాల్లో ధర్మం అయినటువంటి వాడు, అధికతమ ధర్మం ఉన్నవాడు, అటువంటి వాడిని యద్భక్త్యా నిరంతరం సదా అర్చన చెయ్యాలి. పరమం యో మహాతేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం. పరమం అంటే ఇంక అంతిమం, ఇక దాన్ని మించింది ఇంకోటి లేదు. పరమ పదం అంటారు. పరమ పదం చేరుకున్నాడండి అంటే ఇక దాన్ని మించి వెళ్ళాల్సినటువంటి ప్లేస్ ఇంక గమ్యం అన్నది ఇంకోటి లేదు. అటువంటి పరమం యో మహాతేజః, తేజస్సుల్లో మహా తేజస్సు ఆయనే. నీకు ఎక్కడైనా మహా తేజస్సు ఏమైనా ఉందా అని ఇక్కడ గమనించినట్లయితే ఆ మహా తేజస్సే ఆయన. అలాగే పరమం యో మహత్తపః, మహత్తపః, తప అంటే ఏం చెప్పాను మొన్న? తపస్సు అంటే ఏంటి? నిగ్రహ శక్తి ఉన్నానని తపస్సు అంటారు. అర్థమైందా? అంటే అంత కంట్రోల్ చేయగల కెపాసిటీ ఉన్న అల్టిమేట్ కెపాసిటీ ఎవరికి ఉంది? ఆయనకే ఉంది. పరమోత్తపః అంటే ఆయన ఎటువంటి తపస్సు అన్నా చేయగలడు, దిగ్బంధం చేయగలడు ఏదన్నా సరే కావాలంటే క్షణంలో. అటువంటి వాడు పరమోత్తమః. నెక్స్ట్, పరమం యో మహద్బ్రహ్మ అంటే అన్ని బ్రహ్మలు అంటే అన్ని భూతాల కన్నా కూడా ఆయన అంతిమం, శిఖరం లాంటి వాడు ఆయన. అలాగే పరమం యా పరాయణం. పరాయణం చెప్పా కదా, శరణాగతి పొందడానికి ఆయన తప్ప ఇంకొక అధికంగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా లేరు. నీ ప్రాంతాన్ని బట్టి ఎవరికో గౌరవం ఇచ్చి, కాలాన్ని బట్టి ఇంకోళ్ళకి గౌరవం ఇచ్చి, అంతే కదా. కాలం మారే కొద్ది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన పిల్లలకి మనవరాళ్ళకి గౌరవం ఇస్తున్నాం. ఎక్కువ ఉల్టా అయిపోయింది. వాళ్ళు మనకి ఇవ్వట్లా, మనం వాళ్ళకి ఇస్తున్నాం. ఇస్తేనే ఏమైనా బండి నడుస్తుంది, లేకపోతే నడవదు. కాలానుగుణంగా గౌరవాలు మార్చేసి, ప్రదేశానుగుణంగా మళ్ళీ అక్కడ గౌరవాలు మార్చేసి, ఏమిటి డ్రామా కాకపోతే సర్కస్, అవునా? నథింగ్ బట్ సర్కస్. తప్పటం మారిపోతున్నాం మనం. అంటే నేనేం మారలేదు, నీకు చాలా మారిపోయావు.
నేను అంటుంటాను, నేనేం మాట్లాడిన చిన్నప్పటి నుంచి ఎలాగే ఉన్నాను, ఎలాగే లేవు, నువ్వు చాలా మారిపోయావు, చాలా ఎవరికి ఇవ్వాలో గౌరవం వాళ్ళకి ఇవ్వడం మానేసావు, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తూ ఉన్నావు, అలా నడిచిపోతుంది వ్యవహారం. కాబట్టి ఎవరికైతే గౌరవం ఇవ్వగలుగుతామో ఆయన్ని మనం ఏమంటాం? మహద్బ్రహ్మ ఇదేంటిది పరమయ పరాయణం, ఆయనకి మాత్రమే మనం పరాయణం అవ్వాలి. నెక్స్ట్ అది పవిత్రాణం పవిత్రం. ఏదన్నా పవిత్రంగా ఉంది అంటే అన్నిట్లో కూడా మహాపవిత్రమైన వాడు ఆయన. పవిత్రం అంటే ఏంటమ్మా? పవిత్రం అంటే చాలా సినిమాలు చూసాం, పవిత్ర బంధం సినిమా చూసాం. పవిత్రం అంటే పవిత్రం అంటే స్వచ్ఛమైనది, దోషం లేకుండా పదం ఇంకో పదం వాడాం మనం. ఇంకోటి ఏమిటి? దోషం లేకపోవడం అన్నదాన్ని ఏమన్నాం? దివ్యం అన్నాం. దివ్యంకి పవిత్రం తేడా ఏంటి? దివ్యం అంటే ప్రకాశం. ప్రకాశం అంటే తనకు తానుగా వెలిగేది. పవిత్రం అంటే అది అన్ని చోట భూతాలన్నిటి అంటే భౌతికమైన పవిత్రత, మానసిక పవిత్రత, ఇవన్నీ కూడా. ఈ ప్రకాశం సంబంధం లేదు. ఇదే పవిత్రత పెరిగే కొద్దీ ప్రకాశం వస్తుంది, దివ్యం అవుతుంది అన్నమాట. అందుకని పవిత్రం అవసరం. అలాగే మంగళానాం చ మంగళం. మంగళం అంటే ఏంటి? మంగళప్రదం అంటే శుభం, శుభప్రదమైనది. శుభం అంటే ఏమిటి? శుభం అంతా శుభం జరగాలి అంటాం, అంటే మంచి జరగాలి. అంతా శుభం అంటే అంతా మంచే జరగాలి, అంతా అనుకూలంగానే జరగాలి. శుభం భూయాత్ అంట, అంతా శుభం, నీకు శుభం కలుగుగాక. అంటే నువ్వు ఏ సంకల్పం తీసుకున్నావో ఆ సంకల్పానికి తగ్గ ఏదైతే నువ్వు కార్యం చేస్తావో అది కూడా సఫలీకృతం అవ్వాలని చెప్పి నువ్వు అనుకున్న ఫలితం భగవంతుడి యొక్క తోడ్పాటుతో ఆ శక్తిలో కానీ ఆ బుద్ధిలో కానీ అన్నీ కూడా చక్కగా ప్రకాశించి చివరికి నీకు ఆ ఫలితాన్ని అందాలని చెప్పి ఇన్ని వస్తాయి అందులో. కాబట్టి మంగళానాం మంగళం. కాబట్టి ఆయన్ని పట్టుకుంటే మనకి మంగళం జరుగుతుంది, పవిత్రంగా ఉంటాం. అందుకనే మనలో ఇన్ని దోషాలు ఉంటాయి. కాబట్టి మీరు భగవంతుడిని అఖండంగా ధరించేటువంటి సత్పురుషుల్ని కనుక ఒక్కసారి వారి మొహం మనసులో తలుచుకున్నా, వారి చిరునవ్వు తలుచుకున్నా, లేకపోతే వారి గురించిన చిన్న కథ, వారు ఇట్లా చేశారు, ఇలా వెళ్ళారు, ఫలానా చోటకి వెళ్ళారు, ఇలా ఆశీర్వదించారు, ఇలా ఫలానా చోట ఉన్నారు, వారి గురించి కొన్ని విశేషాలు మనం విన్నా, వారి గురించి మనం కీర్తన కానీ భజన కానీ మనం విన్నా, మనకి ఆటోమేటిక్గా మనసులో పవిత్రం అయిపోతుంది. మనం చేసే పనులు కూడా మంగళపరంగా అయిపోతాయి, మంగళదాయకంగా మారిపోతాయి. అంత పవర్ ఉంది భగవంతుని యొక్క దాంట్లో. ఇంత చెప్పాల్సి వస్తుంది ఏంటి? మనకు అనుభవం లేక. ఎందుకంటే సాధన చేయలేదు ఎప్పుడు మనం ఆ సాధన ఎప్పుడు చేయలేదు. ఎవడో చూస్తాం, యూట్యూబ్లో కొడతాం, ఆడేవాడు మానసిక సైకాలజిస్ట్ ఒకటి వస్తాడు, లేదా ఇంకోటి ఎవడో వస్తాడు, నీకు నువ్వే చేయగలవు, నీకు నువ్వే మారిపోగలవు, నీకు నువ్వే మారిపోయి అని చెప్పేటప్పటికి నేను చాలా మంచివాడు. చాలామంది చెప్పండి, దేవుడి గురించి చెప్తే ఏమంటారు? ఏం లేదండి, మన మంచిగా 10 మంది మంచి చేస్తే చాలండి అంటాడు. అంత ఈజీనా? తలుపులన్నీ వేసుకో, ఇంట్లో దుమ్ము ఉంటుందా ఉండదా? అరే ఎవరు వేశారు దుమ్ము? తలుపులన్నీ వేసి వెళ్తారమ్మా, ఏదో బయటకు వెళ్తారు పొద్దున్న, బయట పసడు మార్నింగ్ వస్తారు. ఫస్ట్ మీ లేడీస్ చేసి ఫస్ట్ పని ఏంటి? ముందు దుమ్ము ఇల్లు తుడుచుకుంటే కానీ మీ మనసు శుభ్రంగా ఉండదు. ఎవరు వేశారని ఈ 1 డేలో మంచిగానే ఉంచాంగా, శుభ్రంగా తుడిచి ముగ్గులు పెట్టి వెళ్ళావుగా, ఏమైంది? కుదరదు. ఈ ప్రపంచంలో పంచ విషయాల్లో నువ్వు చూసే ప్రతిదీ నీకు అంటుకుంటుంది, నువ్వు వినే ప్రతిదీ నీకు అంటుకుంటుంది, నువ్వు తినే ప్రతిదీ నీకు అంటుకుంటుంది. ఇన్నున్నాయి, నువ్వు మాట్లాడే ప్రతి మాట మంత్రమై నీకు అంటుకుంటుంది. నీకు తెలియకుండానే నీ మనసు మలినం అవుతూనే ఉంటుంది. అప్పుడు మనం
ఏదన్నా చూసే ముందు కానీ, చూసిన తర్వాత కానీ, ఏదన్నా మాట వినే ముందు కానీ, విన్న తర్వాత కానీ, తినే ముందు కానీ, తిన్న తర్వాత కూడా భగవంతుడిని కనుక మనం తలుచుకున్నట్లయితే అదంతా పవిత్రమైపోతుంది, మంగళప్రదం అవుతుంది. ఇది మీకు అనుభూతితో రావాలి తప్ప నేను ఎంత చెప్పినా మీకు ఇది అర్థం కాదు. విషయం చెప్తున్నా కదా, ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు. ఎవరైతే దీన్ని సాధన చేస్తారో వారికి మాత్రమే అది వస్తుంది. నేను చెప్పేయచ్చు, ఏం లేదండి, ఒకసారి భగవంతుడు తలుచుకోండి శుభ్రంగా ఉంటుంది లోపల అంట. ఆ భగవంతుడు ఇప్పుడు చిన్నప్పుడు తలుచుకుంటున్నానండి, కొత్తగా చెప్తున్నారు, ఈయన తలుచుకోవట్లేదు ఏంటి మేము. శుక్రవారం సహస్రనామం చదువుతామండి, లలిత చదువుతామండి, అది శనివారం విష్ణు చదువుతామండి, ఇంకో రోజు ఇంకా శివుడిది ఏదో ఏంటి శివాష్టకం చదువుతామండి సోమవారం అయితే. ఇంకా మంగళవారం వస్తేనండి ఇక ఆంజనేయ స్వామిని ఇంకా అసలు 108 సార్లు హనుమాన్ చాలీసా అండి. మొన్న వచ్చారండి రామభక్త హనుమాన్ జనం అంతా వచ్చారండి, మా ఇంట్లో పెట్టామండి 108 సార్లు చదివేసామండి అంటున్నాం. కానీ మరి ఎక్కడ రిజల్ట్ రావట్లేదండి. ఎందుకంటే దేవుణ్ణి అనేది సెపరేట్గా పెట్టేశాం, పూజ గది వేరే పెట్టాం. ఆయనకి గది ఇచ్చామయ్యా, మనం డిస్టర్బ్ చేయమాక మాటికి వెళ్తే ఏంటి. తినే ముందు ఏం తలుచుకుంటాం ఆయన్ని, ఆ టేస్ట్ ఆలోచిస్తాం. కానీ తినే ముందు ఆలోచించమంటారండి దేవుణ్ణి. ఈయన పిచ్చెక్కినట్టుగా తిన్నాక మళ్ళీ తేల్చి హాయిగా ఒక్కపూట వేసుకొని ప్రశాంతంగా పడుకుంటాం. కానీ మళ్ళీ అప్పుడు దేవుణ్ణా, అన్నీ దేవుడు అంటే నా సొంతమే ఉంది ఇక్కడ. ఇంకా ఎంత బాగా ఉన్నా రుచికరంగా మా వాళ్ళ కోసం వాళ్ళు మెచ్చుకుంటే కదా నాకు ఆనందం. అది నేను చేయలేదు దేవుడు చేసాడంటే నాకు ఎక్కడ ఆనందం వస్తుంది. ఇక నేను ఎందుకు వంటగదిలో ఇలాంటివి వచ్చేస్తాయి కదా మనకి. అంటే దోషాలు అసలు ఎంత తన్నుకొస్తాయంటే లోపల నుంచి మనకి. ఒకటి కాదు దోషం, పుట్టుకుంటే చాలు తుట్టలు రాలిపోతుంటాయి అన్నమాట దోషాలు. అన్ని దోషాలు కూడా పరమాత్మను కనుక నేను చెప్పినట్టుగా మీరు గుర్తు తెచ్చుకున్నట్లయితే క్షణాల్లో అలా పోతాయి, మంచు తెరలా పోతాయి. లేదు మీరు పూజ గది వరకే భగవంతుని పరిమితం చేస్తే ఆయన అక్కడే ఉంటాడు పాపం. చెప్పా కదా మన చిలక పలుకుతుంది, చెప్పా కదా కదా, గుర్తుందమ్మా మర్చిపోయారా? గుర్తుందా? చిలుక వచ్చు, పిల్లి వచ్చును చిలుకని చంపును. అలాగే దేవుడికి అష్టోత్తరం చదివేసేసి సహస్రం చదివి తలిపేసేస్తారు మీరు. ఇక్కడ అన్ని నడుస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాడు ఆయన. ఏమిటో నేను ఏడుస్తాను ఇంట్లో కూర్చొని దేవుడికి పూజ చేసి వచ్చాను, వాడైనా పట్టించుకోవట్లా. ఎందుకు పట్టించుకుంటాడు? చిలక పలుకులు చెప్పొచ్చారు అక్కడ. ఆయన ఏమంటాడు, అష్టోత్తరం చదివారు కూర్చున్నాను, చాలా బాగుంది, ఇవాళ పూజ బాగా చేశారు, బాగుంది అంటూనే ఉంటాడు. ఆయన పూజ గదిలో వదిలి దగ్గర రాడు, ఎక్కడొస్తాడు ఆయన. ఒక మనిషి ఆ కర్రపుచ్చుకు రావడానికి ఆయన రావాలంటే లోపల రావాలి, ఆత్మలో రావాలి. ఆత్మే ఆయన ఏం చెప్పాం, పరమాత్మకి ఉండే నివాస స్థలం ఏమిటి? పరమాత్మ నివాసం ఉండేది ఎక్కడ? మనలో, ఆత్మలో. నువ్వు ఆత్మలో పెడితే కదా నీ ఆత్మే పూజ గది, ముఖ్యమైన పూజ గది అది. అమ్మా ఆత్మలో మట్టుకు పెట్టాం. అర్థమైందమ్మా? చాలా చెప్పడానికి సింపుల్గా ఉంటుందమ్మా, కానీ మన గురించి చెప్పినప్పుడు బాధగా ఉంటుంది. ఏంటి మనం ఇది చేయలేదు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ చేయాల్సింది ఇది. ఆత్మలో ఈ పూజ గదిలో మనసే మందిరం అనేసి పాటలు కూడా వచ్చినాయి చిన్నప్పుడు. మనసు పెట్టి ఆపేశారు అక్కడ. మనసు మందిరం కాదు, పాడు కాదు, మనసు అంతా చెత్త, మనసు చాలా డేంజర్. ఆత్మ మందిరం. సో ఆత్మ మందిరంలో భగవంతుడిని స్థాపించగలగడమే సాధన. దానికోసమే విష్ణు సహస్రనామం చెప్పడం జరిగింది. ఈ 1000 నామాల్లో కనీసం ఏ ఒక్క నామాన్ని అన్నా చెప్పించుకోండి, కనీసం ఒక శ్లోకాన్ని అన్నా అనుకోండి. చివరికి ఇదేమీ కాకపోతే ఒకే ఒక శ్లోకం శ్రీరామ రామేత అన్న అనుకోండి. పార్వతీదేవి అడిగింది కదా, ఆవిడ ఇల్లాలే కదా, మీలాగే ఇల్లాలి ఆవిడ కూడా. ఆవిడికి ఇది చూసారా మరి? అది పెట్టుకోండి, అది పెట్టుకోండి చాలు. మీరు అస్సలు అది పెట్టుకోండి, అట్లా అది ఫీల్ అవుతూ ఉండండి. ఆవిడ చెప్తున్నారు కాబట్టి, ఆవిడ అనుభూతి చెప్తున్నారు కాబట్టి. నేను చేసే పని అదేనమ్మా, నేను అనేసుకుంటూ ఉంటాను. భగవంతుడి నామం లేకుండా నేను ఎక్కడ కూర్చోలేదు, నా వల్ల కాదు. శాంతిగా ఉంటుందమ్మా. చేసే పనులు అలసట ఉండదు. అందుకని 1000 నామాలు మనకి ఇచ్చారు. కనీసం ఒక్క నామాన్ని అన్నా మీ తరపున పార్వతీదేవి అడిగింది ఇల్లాలుగా.
అన్నీ బాగున్నాయి స్వామి, ఇన్ని 1000 నామాలు చదవాలంటే రోజు 10 మనిషి కూర్చోవాలి మేము, ఎక్కడవుతుంది? కనీసం ఇవన్నీ కలిపి ఒక్క నామం ఏదన్నా ఉందా అని అడిగింది శివుడిని. ఆయన ఒకటే చెప్పాడు, చక్కగా చెప్పాడు. ఏమిటది? శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అదనుకోండి, 1000 నామాలు చదివితే మీకు ఆనందం పెరుగుతుంది. అంతే కదమ్మా. ఇప్పుడు చిన్న పిల్లోడు ఉన్నాడు మీ ఇంట్లో, మనవడా మనవరాలు, అది మీ పిల్లలు. ఆ పిల్లాడి గురించి ఎంత వాడు ఎంతగా వర్ణిస్తారు మీరు? ఇప్పుడు ఆడపిల్లది మరీను, జుట్టు బాగుందని, చెవులు బాగున్నాయని, చెవులు రింగులు బాగున్నాయని, గౌను బాగుంది, ఇక రకరకాలుగా ఆ చెప్పులు బాగున్నాయని, ముక్కు పొడవు ఏదో అనుకుంటూనే ఉంటారు కదమ్మా. ఎందుకు అన్ని అనుకుంటే ఏమొస్తుంది మీకు? మీ ఆనందం పెరుగుతోంది. ఒక ముక్కలో మీ మనవాడు చాలా బాగున్నాడు అని ఒక మాట అనేసి వెళ్ళిపోతే అంత ఆనందం ఉంటుందా? ఉండదు. మీ మనవరాలు బాగుందండి అని వెళ్ళిపోయారనుకో, ఏంటో అంత ఆనందం అనిపించదు. కానీ దాన్ని వర్ణిస్తే కొద్దిగా ఆనందం. భగవంతుడు కూడా అంతే. మీరు నిజంగా ఈ సహస్రనామాలను కనుక మీరు అనుభూతి చెందుతూ ఉంటే, ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా చాలా సంతోషం అమ్మా, చాలా ఆనందంగా ఉంది. ఆ అనుభూతి మీరందరూ పొందాలని నా ఉద్దేశం. కనీసం ఒకళ్ళు పొందారు, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఊరినే పెట్టనమ్మా వీడియో, లేదు నాకు చప్పట్లు కొడతారని పెట్టను. నేను ఎప్పుడు నాకు చప్పట్ల కోసం అసలు పెట్టను. నేను ఇప్పుడు లైన్లో చివరి నిలబెడతా. మీ సత్సంగంకి వెళ్ళినా కూడా నేను లాస్ట్ బెంచ్లో కూర్చుంటాను, ముందు కూర్చోను మా గుడిలో. నాకు కావాల్సింది భక్తి. నా గుడికి వెళ్ళిన తర్వాత నేను, భగవంతుడు, సాధువు, అంతే. ఇంకెవరు కనపడరు నాకు. ఎవరితో మాట్లాడినా నవ్వుతాను. వాళ్ళే వచ్చి సార్ మా నరసింహ బాగున్నారా అంటారు. ఆయన కాళ్ళ దండం పెడతారు. మా దగ్గర భక్తులు కూడా దండం పెడతారు. భక్తులు ఒకళ్ళు దండం పెట్టుకుంటూ ఉంటారు కాళ్ళకి. అది నడుస్తూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. అంతే, అయిపోయింది. ఆ అనుభూతి ఎప్పుడైతే మీరు పొందుతూ ఉంటారో అసలు మనం లెక్క పెట్టలేదా? అర్థమైందా? నెక్స్ట్, దైవతం దేవతానాం చ భూతానాం యో అవ్యయ పితాః. సర్వభూతాలకి అవ్యయ పిత, పరమపిత. అంటే ఆయన ఎప్పటికీ ఆయనే పరమపిత. వ్యయం అంటే ఏంటి? ఖర్చు పెట్టడం. ఆయన నీకు ప్రేమనిచ్చేత మాత్రాన ఆయన మీద ఆయనకి నీ ముద్దన ప్రేమ ఏమీ తగ్గదు. సరే, నీ మీద ప్రేమ చూపించాడు, నేనంటే మాకే ఇష్టం, మా దేవుడి గారికి ఆ కుక్క అంటే ఇష్టం లేదు, అబ్బే కుదరదు. కుక్క కూడా ఆయన తండ్రే, ఆ చీమకు కూడా తండ్రే, అవ్యయ పిత. ఇలా ఎంతమందికి ఆయన ప్రేమ ధారపోస్తున్నా ఆ తండ్రి ప్రేమ తగ్గదు. సర్వభూతాలకి ఆయన తండ్రే. అది నువ్వు ఎప్పుడైతే భావిస్తావో సర్వభూతాల్లో ఉన్న భగవంతుడు నువ్వు చూసి ఆనందిస్తావు. మరి భగవంతుడు చీమలు ఎలా కనిపిస్తాడండి? కాసేపు చీమలు అలా చూస్తూ ఉండండి, మీకు కనిపిస్తాడు. అంటే ఏంటి? దానిలో చైతన్యం, అది కదలిక, అది ఆగడం, ఇలా వెళ్ళడం, చేయడం, చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యమే భగవంతుడు. ఆ చైతన్యం మీకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అలా చెట్టుని కానీ అలా చూస్తూ ఉండండి, దేన్నన్నా సరే ఒక ఆనందం వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇది కారణం. అవ్యయ పితాః. ఎందుకని? దాని మీద కూడా భగవంతుడి ప్రేమ ఉంది కదా. నీ మీద ఎంత ప్రేమ ఉందో దాని మీద కూడా ఆయనకి అంతే ప్రేమ ఉంది కదా. మీరు పరస్పరం ఒక తల్లిదండ్రులు పుట్టిన అక్కా చెల్లో, అది అన్నా తమ్ముడు, అన్నా చెల్లో కలిశారనుకో, ప్రేమ పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఎందుకు పెరిగింది? ఏమైపోయింది? కాస్తలో ఒకే తండ్రి ఒకే తల్లి కాబట్టి వీళ్ళకి ప్రేమ ఆటోమేటిక్గా పెరిగిపోయింది. మరి పరమపితకి సంతానులంతా కూడా, సర్వభూతాలు కూడా, మరి ఆ భూతాన్ని చూస్తే నీకు ఆటోమేటిక్ ప్రేమ పెరుగుతుంది. కానీ మనం ఏం చేస్తాం? ఉచ్చ నీచ దృష్టితో చూస్తాం, ఎక్కువ తక్కువ దృష్టితో చూస్తాం. అవునా? ఆ దృష్టి లోపం. అది నీ లోపం, భగవంతుడి లోపం కాదు. అది భగవంతుడు చక్కగా అందరూ సమంగా ఇచ్చాడు. దాన్ని నువ్వు ఆస్వాదించేటువంటి కళ నువ్వు నేర్చుకోవాలి. విష్ణు 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 అంటున్నావు. విష్ణు అంటే సర్వత్రా వ్యాపించిన వాడే విష్ణువు. విష్ణువు అని పదం వాడేస్తున్నావు, మళ్ళీ చిలక పిల్లే. విష్ణు విష్ణు అంటావు, కానీ నీ చూపులో విష్ణు ఏది? నీ భావనలో విష్ణువేడి? పూజ గదిలో ఉండిపోతాడు ఆయన. మన ఎక్కడికైనా తోడు రాడు. ఎక్కడొస్తాడు? అట్లా. అవునమ్మా? నెక్స్ట్, భవంత్యాదియుగాగమే యస్మించ ప్రళయం జ్ఞాతి పునరేవ యుగక్షయే
యత సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే. యుగ ఆగమే, యుగ ఆగమనం. యుగం వచ్చినప్పుడు యత సర్వాణి భూతాని భవంతి అంటే తీసుకురావడం, ఎగ్జిస్టింగ్ అంటే ఉనికిలోకి తీసుకొచ్చింది. సృష్టికి ప్రారంభం కాగానే సర్వభూతాలను ఆయన ఉనికిలోకి తీసుకొస్తాడు. అంటే ఏంటి? అవ్యక్తంగా ఉన్నదాన్ని వ్యక్తంలోకి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఆయనే మళ్ళీ ఏం చేస్తాడు? యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగ క్షయే. ఎప్పుడైతే యుగ క్షయమైపోతుందో ప్రళయాన్ని ఆయనే సృష్టించి మళ్ళీ తనలో లయం చేసేసుకుంటాడు. అంటే ఇప్పుడేమైంది? వ్యక్తమైంది కదా, అంతా కూడా సృష్టి అంతా వ్యక్తమైంది. వ్యక్తమైన దాన్ని మళ్ళీ అవ్యక్తం చేసేస్తాడు. అంటే ఒక మర్రి విత్తనంలోంచి చెట్టు వచ్చింది, పెద్ద చెట్టు, ఇంతే ఉంటుంది మర్రి విత్తనం. చెట్టు చూస్తే అంత ఉంటుంది. మళ్ళీ చెట్టు అంతా మళ్ళీ విత్తనంలోకి వెళ్ళిపోతుంది. చూడండి సృష్టి క్రమం, సృష్టి స్థితి లయ సర్వము ఆయనే. అప్పుడు మనకేమనిపిస్తుంది? సృష్టి జరుగుతున్నప్పుడు కనబడుతున్న ఉన్నప్పుడు ఆనందంగానే ఉంటుంది. అది అవ్యక్తం అయిపోయినా కూడా ఆనందంగానే, బాధ అనిపించదు. ఎందుకని? అంతా పరమాత్మే. వ్యక్తమైనప్పుడు పరమాత్మే ఉన్నాడు మనతో, అవ్యక్తమైనప్పుడు కూడా పరమాత్మ దగ్గరే ఉంటుంది జీవి వెళ్ళి. ఇంకా నాకు బాధ ఏంటి? పరమాత్మ ప్రేమ కిందే ఉంటుంది అనుకున్నాం కదా, పరమపితగా ఆయనే ఉంటాడు అనుకున్నాం కదా. పోనీ వీడి కర్మవశాత్తు ఏ చీమగానో దోమగానో పుట్టాడు. పుట్టాడు, ఆయనలో కూడా భగవంతుడి ప్రేమ ఉంది కదా. ఆయనకి కూడా దానికి కూడా తండ్రి ఆయనే కదా. మరి నాకు బాధ ఏంటి? అవునా కదా. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ మీకు వస్తుందో అదే శాంతం, అంతకుమించి శాంతి ఏం లేదు. భేద దృష్టి ఎప్పుడైతే పోతుందో అప్పుడే మీకు ఆటోమేటిక్గా శాంతి వస్తుంది. నెక్స్ట్, తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు అపభయాపహం. తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే. ఈ జగత్ అంతటికీ నాథుడు ఆయనే. అలాగే లోకానికి ప్రధాని కూడా ఆయనే, అన్ని లోకాలకి భూపతే. భూమికి కూడా పతి ఆయనే. విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం. అటువంటి ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఆ మహానుభావుడి యొక్క లక్షణాలు ఏవైతే చెప్పానో, ఆయనకి 1000 నామాలు ఉన్నాయి నాయన. ఆ 1000 నామాలు నేను ఇప్పుడు నీకు చెబుతాను, శృణు, విను అని. వింటే ఏం జరుగుతుంది? భయాపహం. నీలో ఉన్న భయం మొత్తం తొలగిపోతుంది. భయం ఉందా? అందరికీ ఉంటుందా? ఉంటుంది. భయం లేకుండా మనిషే ఉండడు కదా. తెల్లారు లేస్తే భయం, రాత్రి పడుకునే ముందు భయం, మధ్యలో మళ్ళీ ఇంకొక భయం, రకరకాల భయాలు కదా. సర్వ భయాలు పోతాయి. ఆయన గురించి ఈ 1000 నామాలు నేను చెప్తాను, విను. అభయం ఇచ్చాడు. ఇప్పుడు ఏమిచ్చాడు భీష్మాచార్యుడు? అభయం అంటే భయం లేకుండా చేయడం ఎలాగా అన్నదానికి ఒక తారక మంత్రంగా విష్ణు సహస్రనామాల్ని చెబుతున్నాడు. నెక్స్ట్, ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. నాయనా, యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః. ఈ 1000 నామాల్లో కూడా గౌణాని అంటే చిన్న పేరు పెద్ద పేరు అనేవి లేవు. నీకేమని అనిపిస్తే ఇది చిన్న పేరు, ఇది చిన్న నామము, ఇది చాలా బ్రహ్మాండం ప్రశస్తమైన నామము, ఇది ఏదో మామూలు పేరేలే అని అనుకోవడానికి లేదు. ఎందుకని ఈ 1000 నామాల్ని కూడా మా విఖ్యాతాని మహాత్మనః, మహాత్ములు, ఎంతో మహాత్ములు ఋషులు కూడా పరిగీతాని పదే 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 ఈ 1000 నామాల్ని కూడా వాళ్ళు ఋషులందరూ కూడా మనసులో ధరించి తపస్సు ధ్యానం చేశారు. అటువంటివి మహిమాన్వితమైనటువంటి సహస్రనామాలు ఇవి. అంత మహిమ సంతరించుకున్నవి. కానీ అంతేగాని లేదండి ఈ పేర్లో పెద్ద ఏం లేదండి, కొత్త పేరు చెప్తున్నారు. ఇందులో అయితే చాలా వైభవం ఉందండి, మహిమ ఉందండి, ఇదేదో అమెరికన్ డైమండ్ అండి, ఏదో చిన్న ఏదో అంటారు సార్, ఏదో నాకు తెలియదు పెద్ద, ఏదో దానికన్నా విలువ చిన్న డైమండ్ అండి, ఇలాగేం లేదండి. అంతా కూడా
సమానమే అని చెప్తున్నాడు. నెక్స్ట్ అమ్మా, వక్ష్యామి అంటే చెప్పడం. తాని వక్ష్యామి భూతయే, సర్వభూతాల్లోనూ ఆ యొక్క నామాలని ఎవరు ఈ ఋషులందరూ కూడా పరిగీతాన్ని దర్శించి, సర్వభూతాల్లో వాటిని దర్శించి వాటిని నామాలుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఋషీర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహాముని ఛందో అనుష్ఠుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః. దీన్ని సంకల్పం అంటారు జనరల్గా. ధ్యానం ఎలా చేయాలి మనం అనుకున్నప్పుడు, ఏదైనా చేస్తున్నప్పుడు ఇలా ధ్యానం చేయాలి. ఏమిటి? సహస్రనామాలు ఋషులు చెప్పిన దానికి వేదవ్యాసుడు మహాముని. వీటన్నిటికీ కర్త ఎవరు? వేదవ్యాసుడే మహాముని. ఛందస్సు అనుష్ఠుప్ అనే ఛందస్సు. భగవానుడు ఎవరు? దేవకీ సుతః. ఆ భగవానుడు ఎవరు? దేవకీ సుతః, దేవకీ నందనుడు శ్రీకృష్ణుడు. నెక్స్ట్ అమృతాంశుద్భవో బీజం. అమృతాంశంని ఇచ్చేటువంటిది భవ అంటే అమృతం ఇస్తుంది అనేటువంటి భావన అనమాట. అలా అనుకోండి, మీ వరకు అర్థం. భవ అంటే భావన ఉన్నది అని, అట్లా అమృతాన్ని ఇచ్చేటువంటి భావన. తర్వాత బీజం ఏంటి? శక్తి. బీజం ఎవరు? శక్తి. ఎవరు శక్తి? ఎవరు? దేవకీ నందన. బీజం వచ్చేటప్పటికి అమృతాంశ భవో అంటే ఈ బీజం వేస్తే ఏమొస్తుంది? అమృతం వస్తుంది అనమాట. అంటే మృతం లేనిటువంటి భావన మనలో పుడుతుంది. వచ్చేటప్పటికి దేవకీ నందనుడు వచ్చేటప్పటికి శక్తి. త్రిసామ హృదయం. సామ అంటే సామగానం అంటారు కదా, అలాగే త్రిసామ హృదయం తస్య శాంతి అర్థే వినియుజ్యతే. శాంత అర్థే శాంతం కోసం దీన్ని వినియోగించమని చెప్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ విష్ణు మహావిష్ణు ప్రభవిష్ణు మహేశ్వరం అనేక రూప దైత్యాంతం. ఈయన ఎటువంటి వాడయ్యా? ఆయనే శక్తి, మనకు అమృత అంశాన్ని ఇస్తాడు. అలాగే ఆయనే భగవంతుడు అని మనం చెప్పుకున్నాం. ఆయన మనకు శాంతి కూడా ఇస్తాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు మన యొక్క భౌతికమైన పరిధికి వచ్చాడు. ఇప్పటివరకు మానసికంగా అనుకున్న విషయాలు అప్పటివరకు కూడా సంకల్పం లెక్క. ఇప్పుడు ఏమంటున్నాడు? విష్ణుం సర్వం వ్యాపించినవాడు. జిష్ణుం సర్వాన్ని జయించినవాడు. అంటే ఆయనని కాదని ఏది కూడా మనలేదు. ఆయనకి వ్యతిరేకంగా ఏది కూడా మన మనుగడ సాగించలేదు. అన్నిటినీ ఆయన జయించేశాడు. జిష్ణుం మహావిష్ణువు ప్రభవిష్ణుం. మహావిష్ణువు ప్రభవిష్ణువు. ప్రభ అంటే ఉన్నాడు. మహావిష్ణువై ఉన్నాడు. మహేశ్వరం అంటే దేవతలకే దేవత, ఈశ్వరుడికే ఈశ్వరుడు. ఇలా చెప్పా కదా, మన మనసుకి ఆత్మ ఎంత ప్రాణం, ఎంత ప్రాణం ఆత్మ అయితే ఆత్మలకే పరమాత్మ ప్రాణం. ఆత్మలన్నిటికీ ప్రాణం పరమాత్మే. అదే చెప్తున్నాడు. దేవతలందరికీ కూడా మహాదేవత ఎవరు? వాళ్ళందరూ పూజించే దేవత ఎవరు? ఈయనే, విష్ణువే. అనేక రూపం. ఇది ఇక్కడ మనం చూడాలి. అనేక రూపం. సరేనండి, అది అనేక రూపాలు ఉంటాయి. ఏ ఒక్క రూపంలోనో చూస్తానంటే చెప్పలేము. ఆయన ఇప్పుడు ఏ రూపం తీసుకుంటాడు? ప్రహ్లాదుడి కోసం నరసింహ అవతారం తీసుకున్నాడు. ఎవరిని ఊహించారా? సింహం తల, మనిషి ముండెం, ఒక స్తంభం నుంచి వస్తాడు. ఎవరైనా గమనించారా? హిందుగలడందు లేడని తన భక్తులు చెప్పినటువంటి మాటని నిజం చేయడం కోసం
అసురుడిని చంపడం కోసం ఒక అవతారంలో వచ్చాడు. ఏమో ఏ రూపంలో వస్తాడో, ఎలా వస్తాడో ఏమిటో మనకి తెలియదు. అందుకనే ఇది చాలా, ఎప్పుడైతే మనం ఈ అనేక సర్వభూతానం పరమాత్మ చూడటం నేర్చుకుంటామో భగవంతుడు రాకడ మనకు తెలుస్తుంది. భగవంతుడు రాకడ మనకి తెలుస్తుంది. ఏదో రూపంలో వస్తాడు ఆయన. నిన్న మీరు నమ్మరు, పాదయాత్రకు వెళ్ళాం కదా మేము. ఇక్కడ హైటెక్ సిటీ నుంచి మియాపూర్ నుంచి వాళ్ళు వచ్చారు. నేను మధ్యలో జాయిన్ అయ్యానండి. అక్కడ నేను బేగంపేటకి జాయిన్ అయ్యాను. అక్కడ దాకా ఆటోలో వెళ్ళిపోయి వాళ్ళంతా యువకులు కదా, యువతులు కాబట్టి వాళ్ళందరూ కడప బాబు నడుచుకుంటూ వచ్చారు. నేను అక్కడ జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు అందరూ కలిసి ఒక కుక్క పాదయాత్ర చేసింది. నమ్ముతారా? నమ్మరు. నమ్మలేము, ఇంపాసిబుల్ అది. నేను నమ్మలా. ఈ కుక్క అక్కడ జాయిన్ అయింది అనుకున్నాను. నీవు నాలాగా అక్కడ జాయిన్ అయింది బేగంపేటలో అనుకున్నా. వాళ్ళు చెప్తున్నారు నిజాంపేటలో మొదలైందండి. ఆ సరిగ్గా గుంపు మధ్యలో నడుస్తుంది. అది ఆ పక్కెలట్లా ఈ పక్కెలట్లా గుడి దాకా వచ్చి గుడి లోపలికి వచ్చి తర్వాత కనబడలేదు. గుడి దాకా అక్కడ ముందుగా గేట్, మెయిన్ గేట్ చూసారు కదా మీరు. మెయిన్ గేట్ వచ్చి ఆ సెక్యూరిటీ చెప్పులే పెట్టుకుంటాం కదా, అది దాటి ఆ గర్భగుడి వైపు అక్కడి వరకు వచ్చింది. ఈ తర్వాత ఏమైపోయిందో ఎవరు తెలియదు. చూడండి ఎన్ని మహిమలు జరుగుతాయో చూడండి. ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ? మీరు భగవంతుడి మీద ఎప్పుడైతే లగ్నమై ఉంటారో, మీరు భగవంతుడి సేవ మాత్రమే చేస్తారో, భగవంతుడికి మాత్రమే సేవ చేస్తారో. అదేంటండి మరి మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు చేయాలి, మరి మనవాడికి మనం అందరూ చేయాలి కదండి. చెయ్యి, అది భగవంతుడికి చేస్తున్నారనే చెయ్యి. వాళ్ళలో భగవంతుడికి చెయ్యి, వీళ్ళకి కాదు, ఆ శరీరాలకు కాదు. భగవంతుడికే చేస్తున్నప్పుడు నీలో అలసట రాదు. అదేమవుతుంది? అన్నీ పవిత్రం అవుతాయి, అన్నీ మంగళం అవుతాయి. అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు, రాసుయాగం అనుకుంటా, రాసుయాగం పాండవులందరూ కూడా అన్నీ జయిస్తారు. జయించి యుద్ధం అయిపోతే వాళ్ళు ఇంకా వాళ్ళే కదా చక్రవర్తులు. వాళ్ళందరూ ఒక యాగం చేస్తారు, రాసుయాగం. ఇది చేస్తారు. రాసుయాగం చేస్తున్నప్పుడు దూర్వాసు ముని వస్తాడు. దూర్వాసు ముని వచ్చి ఆ రాజ్యం బయట ఆగిపోతాడు. రాడు. దూర్వాసు ముని వచ్చారంటే అనగా, అమ్మ దూర్వాసు ముని ఇంకేమన్నా ఆయన వచ్చారు, చాలా అదృష్టం అని చెప్పేసి పంపిస్తారు. ముందు సహదేవుడు వెళ్తాడు తీసుకురావడానికి. నేను రాను, మీరు ఏ యజ్ఞం అయితే చేస్తున్నారో అంత ఫలవంతా నాకే దక్కాలట. మీరు చేస్తున్న యజ్ఞ ఫలవంతా నాకు ఇచ్చేసేయండి, అప్పుడు నేను వస్తాను. అందులో చిన్నవాడు నిర్ణయం తీసుకుంటాడు. వెళ్ళి చెప్పాడు. నకులుడు సరే నకులుడిని పంపిస్తాడు. అలా సహదేవుడు అయిపోయాడు, నకులుడు అయిపోయాడు, భీముడు అయిపోయాడు, అర్జునుడు అయిపోయాడు. ఇక ధర్మరాజే వెళ్ళడం జరుగుతుంది. ధర్మరాజు వెళ్ళినా కూడా ఇదే మాట. ఇక అప్పుడు ద్రౌపది అంటుంది, నేను వెళ్తాను అని కొంత దూరం వరకు ఆవిడ రథంలో వెళ్ళి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంది. ఆ రాజభవనం దాటేంత వరకు కూడా రథంలో వెళ్ళింది. రాజప్రసాదం దాటంగానే ఆవిడ దిగి రథం పక్కన నడుచుకుంటూ దూర్వాసు దగ్గరికి వచ్చాడు. చూశాడు. ఏమ్మా ఏంటన్నాడు. అదే మీరు స్వామి వచ్చారు ఇక్కడ దాకా, యజ్ఞం మీరు వస్తే అని ఫలం పూర్తవదు, మీలాంటి మహానుభావం రావడం చాలా అదృష్టం నాకు, రండి అంటే. చెప్పాను కదమ్మా, నీ భర్తలో చెప్పడం జరిగింది కదా, ఆ యజ్ఞఫలం మొత్తం నాకు ఇస్తే నేను వచ్చేస్తాను అంటే అప్పుడు తప్పకుండానండి, ఒక యజ్ఞఫలంగా మీకు కావాలి. నేను అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాను. శృతుల్లో ఏం చెప్పారంటే, మీరు భగవంతుడి వైపు కానీ, భగవంతుడిని అఖండంగా ధరించేటువంటి మహాభక్తుడి వైపు కానీ వేసే ప్రతి అడుగు అలాంటి రాజసూయగా, ఒక్క రాజసూయగా సమానం. ఒక్క అడుగు అలా వేసే ఒక్క అడుగు
ఒక పాండవులుగా చేశారు కదా యాగం, రాజసూయ యాగం, అలాంటి యాగం ఒక్కదానికి సమానం. తీసుకోండి, ఆ యాగఫలం మీరు తీసుకోండి. కానీ ఇప్పుడు నాకు ఎన్ని యాగాలు చేసి ఫలితం వచ్చింది? నేను 1000 అడుగులు వేస్తే 1 పోయింది, 1000 మైనస్ 1. ఇంకా నా దగ్గర ఎంత ఫలం ఉంది? 900. అది మహిమ, పాదయాత్ర మహిమ అది. అంటే భగవంతుడి వైపు వేసే ప్రతి అడుగు కూడా ఎంతో ఫలాన్ని ఇస్తుంది. అది భౌతికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. చూసారా, అంత తెలివైన ఆవిడ ద్రౌపది. అటువంటి ఇల్లాలు ఉంటే ఈ రోజుల్లో ఎంత బాగుంటుందమ్మా. అందుకే ఇంటిని చూసి ఇల్లాలు చూడమనేవాళ్ళు ఆ రోజుల్లో ఏమనేవాళ్ళు? ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అనేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడుంది? ఇల్లాలే లేదు, ఆలే ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ సదా మాట్లాడుకుంటే అన్నాం, కూతురికి మొగుడు వచ్చాడు కానీ అల్లుడు రాలేదు అని, కొడుక్కి భార్య వచ్చింది కానీ కోడలు రాలేదు. అలాగే భర్తకి భార్య వచ్చింది, భార్యకి భర్త వచ్చాడు కానీ ఇల్లాలు రాలేదు. అటు విష్ణురూపుడైన భర్త కూడా రాలేదు. చూడండి ఎంత పతనమైపోయామో. దీనన్నిటికీ కారణం ఎవరు? ఆధ్యాత్మికత లోపము, సాధన భ్రష్టత్వము, ఆలోచన మాయలో విపరీతంగా ఇంకిపోయింది. మాయ వచ్చి మనసు అనే స్పాంజ్లో ఇంకిపోయింది. రెండింటిని విడదీయలేనట్టు అయిపోయింది. ఇప్పటికే ప్రాణంను ఆత్మ కలిసి కొట్టుకుంటుంది లోపల. ఇది శరీరం ఆత్మ అని తెలియసాక మళ్ళీ ఈ మనసులోకి హృదయంలోకి పరమాత్మను బెటరా అంటే పరమాత్మ ఎందుకంటే నేను మాయని తీసుకొచ్చి పెట్టి విడదీ లేకుండా అయిపోతుంటే పతనంగా ఏం జరుగుతుందమ్మా? అంతేనా? ఈరోజు అలాగే ఉన్నాయి కదా. కొడుకు భార్య వస్తుంది కానీ కోడలు రావట్లేదు, కూతురికి భర్త వస్తున్నాడు అల్లుడు రావట్లేదు. అంటే అల్లుడు కోడలు అన్నదానికి కూడా ఏదో పాత్ర ఉంది కదా, ఏదో ఒక భావన ఉంది కదా. మరి అది రానప్పుడు ఇంకేమిటి? అవి అర్థమైన నాడు ఇవి అర్థమవుతాయి. నేను చెప్పిన భాష మీకు అర్థమైతే అప్పుడు ఈ భగవంతుడికి మనకి ఉన్న అది నిర్వచించలేని ఒక ఇది ఉంటుంది. నిర్వచనం చేయలేము దాన్ని. అది ఒక పద్ధతిలో, ఒక భావంలో, ఒక బిహేవియర్లో, ప్రవర్తనలో రావాలే తప్ప అలాగే భక్తుడు అన్నవాడు ఆ రకంగా ఉండాలి. చూసారా? కాబట్టి భగవంతుడు అన్ని వేళలు అన్ని చోట్ల ఉంటాడు. అది కుక్క రావడం ఏంటమ్మో, నిజామాబాద్ నుంచి రావడం ఏంటమ్మో తెల్లారి. కుక్కలు జనరల్గా ఊరు దాటి వెళ్ళవు. ఇవన్నీ మీ మధ్య ఇల్లు కూడా దాటట్లా. పెట్టడాక్స్ అయితే ఆ ఇల్లు కూడా ఇళ్ళు అంటుంటాయి. ఆడు వెనక చేయి గొలుసుపట్లు అవుతుంటాడు. అదో కామెడీ మనకి. దీన్ని చూసి వీధి కుక్క అరుస్తూ ఉంటుంది. అవునా కదా? మరి కుక్క తెల్ల కుక్కమ్మ, బొద్దుగా ఉంది. నాటు కుక్కే కానీ నాటు కుక్క బొద్దుగా ఉంది. మళ్ళీ అసలు మళ్ళీ దాన్ని పిచ్చేషాలు వేయట్లేదు. చక్కగా చాలా డిసిప్లిన్గా నడుచుకుంటూ వచ్చింది. అంతకన్నా భాగ్యం ఏముందమ్మా మనకి? అట్లాంటి ఒక సంఘటనలో మనం ఉండి భగవంతుడు అలాంటి అనుభూతి మనకి ఇచ్చాడంటే ఎన్ని తల కింద తపస్సు చేసి దొరుకుతాడు ఆ అనుభూతి. ఆయన ఇవ్వగలిగాడు కాబట్టి పొద్దున్న 4ంటికి లేచి వెళ్ళగలిగా. ఎంతసేపు చిన్న పథకం, ఇంట్లో రెడీగా ఉంటారు కదా, పొద్దున్నే వెళ్తారులేండి, ఎలా పోయి ఇంట్లో పూజ చేస్తే సరిపోతుంది. 4 అష్టోత్తరాలు 5 చదవండి ఇవాళ ఇంకో దేవుడిని యాడ్ చేసేయండి, వాటిని కూడా చదివిపడేయండి, వదిలిపోతుంది. వెళ్ళాలో ఏంటి అంత దూరం వెళ్తే ఏమైపోద్ది? దేవుడు అన్ని చోట్ల. అప్పుడు జిష్ణు అని అప్పుడు చెప్తారు, ఆ దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఇవన్నీ మొదలైపోతాయి. దేనికి? అసలు పని చేయకుండా ఉండడం కోసం. అదొకటి మిస్ అయితే మరి ఎంత అనుభూతి మిస్ అయ్యా నేను. వాళ్ళు మీకు చెప్తుంటేనే మీకు ఒక రకమైన గగురుపాటుగా ఉంది. నేను చెప్పింది వింటుంటేనే మీకు ఒక రకమైన మనసులో భగవంతుడు మీలో ఉన్నాడు కాబట్టి, సత్సంగులు కాబట్టి మీలో ఆ ఫీలింగ్ వచ్చింది. బయట చెప్తే బయట చెప్పను అనుకోండి ఎక్కడా నేను. అస్సలు మీకు అనిపిస్తుంది బయట మిగతా వాళ్ళకి ఎలా చెప్పాలనుకోండి, సత్సంగం కాని వాళ్ళకి చెప్పలేము. మరి నేను అక్కడ ఉన్నప్పుడు నాకు అనుభూతి ఎలా చెప్పాలండి? ఇంకా నేను ఎలా చెప్పగలను అది? కాబట్టి భక్తుడు తన యొక్క అనుభూతిని చెప్పలేడు. అది అనుభవించ తీరితేనే దాని యొక్క
ఇది తెలుస్తుంది. ఆశ్చర్యపోయా నేను. అక్కడ దాకా వచ్చిందని నాకు తెలియదు. మాతో కూడా వస్తుంటే ఇది కుక్క వస్తుందని అన్నాను నేను. ఏంటి ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నారా సార్ మీరు? లేదు, నిజాంపేటలో మొదలైందండి మాతో. అది ఎంత అదృష్టంతో చూడండి. భగవంతుడు వాళ్ళని సహకరించుకుంటూ వెళ్ళాడు. వాళ్ళకి ఏమాత్రం అలసట రాకుండా భగవంతుడు సాయం ఇచ్చాడనమాట. బా, అసలు అదే చెప్తున్నాను, భగవంతుడు ప్రతి చోట మీకు కనిపిస్తాడు, సిగ్నల్స్ ఇస్తాడు ఆయన వచ్చి. మొన్న ఎవరో కానీ చెప్తున్నారు, పెద్ద ఆయన ఇక్కడే యాదగిరి గుట్ట ఎప్పుడు మొక్కుకున్నారంట, ఆయన ఉద్యోగం రాలేదని. పెద్ద ఆయన నాకు కూర్చోబెట్టి వెళ్ళాడని చెప్తుంటారు. ఆయన సాయంత్రం కూర్చోబెట్టి నరసింహారావు గారు కూర్చోండి అన్నాడు. కూర్చొని చెప్తే యాదగిరి గుట్ట చాలా పవర్ఫుల్ అండి, వెళ్ళండి అన్నాడు. నాకెందుకు చెప్పాడు తెలియదు. ఆల్రెడీ వెళ్ళానండి ఒకసారి అంటే, ఇప్పుడు వెళ్ళాలని నిర్ణయించుకున్నది వేరే విషయం. భగవంతుడు చెప్పిస్తాడు అట్లా. చెప్పి ఆయన స్టోరీ చెప్పుకొచ్చాడు. నేను ఒకసారి అండి నాకు ఉద్యోగాలు ఏమి రావట్లేదు, రానప్పుడు అలా బస్సులో వెళ్తా యాదగిరి గుట్ట కనిపిస్తే, స్వామి ఇవాళ 15వ తారీఖు, ఈ నెలాఖరులోగా నాకు ఉద్యోగం వచ్చి ఫస్ట్ జీతం పడిపోతే ఆ జీతం వచ్చి నీకు ఇస్తా అన్నాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంటర్వ్యూ లెటర్ అడిగాం. ఒక 2-3 రోజుల్లో ఇంటర్వ్యూ అయిపోయింది. ఆ వెంటనే జాబ్ కూడా జాయిన్ అయిపోయాడు. వెంటనే ఫస్ట్ జీతం కూడా ఇచ్చేసారు 15 రోజులకే. కానీ ఈయన మర్చిపోయాడు. అదే అది ఉంది, కానీ ప్రత్యక్షంగా మనకు తెలిసిన చెప్తున్నారంటే మర్చిపోయాట. ఆ తర్వాత ఎప్పుడో నెక్స్ట్ మంత్ ఎప్పుడో అటే వెళ్తుంటే బస్సులోనే ఒక పెద్ద ఆవిడ, ఇప్పుడు మన వయసులో ఉన్న ఒక పెద్ద ఆవిడ వచ్చి ప్రసాదం ఇచ్చిందండి. ఏంటమ్మా ఏం ప్రసాదం అంటే, యాదగిరి గుట్టకి వెళ్ళి వచ్చానండి, అసలు ఎప్పటి నుంచో ఒకసారి వస్తాను మొక్కుకొని వెళ్ళలేకపోయాను, నిన్న వాళ్ళు వెళ్ళి నేను దర్శనం చేసుకున్నాను అని చెప్పి ప్రసాదం అప్పుడు గుర్తొచ్చిందండి. ఈయన కూడా వెళ్ళలేదుగా. అంటే భగవంతుడు అంత కరుణామయుడు. ఎప్పుడైతే ఈయన మనసులో ఆయన ప్రతిష్టం అయిపోయాడు కాబట్టి, యాదగిరిగుట్ట నరసింహస్వామి అలా మనసులో ఉండిపోయాడు కాబట్టి, ఆ పదం ఎక్కడ వినబడినా ఆయన పులకరిస్తున్నాడు. ఆయనలో ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. రాగానే ఆయన చేసిన పనులన్నీ గుర్తొచ్చేస్తుంది. ఇమ్మీడియట్గా పరిగెట్టుకు వెళ్ళిపోయి నెక్స్ట్ డే చేసేసి, అంటే ఆయన బాధ అన్నీ పెళ్ళి అయిందండి. పెళ్ళి అయితే అన్నీ మర్చిపోతాం కదా, ముక్తి భక్తి అన్నీ పోతాయి. ఇక అప్పటి నుంచి వాళ్ళ ఆవిడ తీసుకొని ప్రతి 3 నెలలకి వెళ్ళేవాడంట. మరి ఆయనే నాకు మాత్రం ఎందుకు చెప్పాడండి? అన్నాను కదా, భగవంతుడి కరుణ, భగవంతుడి మహిమ, ఆ మహిమ చూసా కాబట్టి ఆయన నన్ను పిలుస్తున్నాడు, ఒకసారి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాడు. అట్లాగా మీరు ప్రతి చోట భగవంతుడు కనిపిస్తాడు. నేను చెప్పిన 2-3 ఉదాహరణలే మొదలుపెట్టానంటే ఇన్ని ఉంటాయి నాకు. కానీ చూడాలి, నేను భగవంతుడు ఈరోజు చూడాలి. జస్ట్ గట్టిగా అనుకోండి మీరు, ఈరోజు నాకు భగవంతుడు ఎలాగైనా ఒక రూపంలో నాకు కనబడాలి అనుకోండి. మీకు కనిపించకపోతే అప్పుడు నన్ను అడగండి. ఆ రోజంతా చాలా ఓపికగా ఆయన నామస్మరణతోనే ఉండాలి. మీరు ఈ పని మీరు చేసుకోండి, ఏదే పని ఆపొద్దు. దిగి వచ్చేస్తాడే, ఎలాగోలా వస్తాడు. నెక్స్ట్ ధ్యానం ఉందా? ధ్యానం చదువుతారు? ధ్యానం ఉందా? అయిపోయిందా టైం? ఓకే, ఇక్కడ ఆపేద్దాం. అవును, ఇవాళ ఏకాదశి కదా మీరు. ఓకే, ఇక్కడ ఆపేద్దాం ఇవాళ. ఏమా ధ్యానమును మొదలుపెట్టాను. రేపు లేదు కదా, ఎల్లుండి. గురువారం ఇంకా శివరాత్రి కుదరదు. బుధవారం శివరాత్రి. బుధవారం శివరాత్రి, బుధవారం గురువారం పెట్టుకున్నాం సత్సంగ దీక్ష. అది నెక్స్ట్ ఆవిడ సుజాత ఉంటారు కదా మీరు. గురువారం ఉంటారా? మీరే సత్సంగం పెట్టాలి.